హలో మై డియర్ వ్యూవర్స్, మన పొలిటికల్ రివ్యూ. ప్రజలు ఒక్కొక్కసారి వారి ప్రయోజనాలు కూడా వ్యతిరేకిస్తారు, వాటికి అనుకూలంగా ఉండరు అని చెప్పడానికి చరిత్రలో ఒక ప్రబల సాక్ష్యాన్ని మనం చూపించవచ్చు. ఆ రోజుల్లో దేశంలో ఉన్నటువంటి దాదాపు 60% పైన ఉండే అట్టడుగు వర్గాల కోసం మండల కమిషన్ తేనెతుట్టిని కదిపిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ని రాజకీయాల నుంచి పూర్తిగా కనుమరుగు చేయగలిగారు. అదే వారిని వ్యతిరేకించినటువంటి భావజాలాన్ని తలకెత్తుకున్న అద్వానీ కమండల యాత్ర, ఒక విధంగా అది రథయాత్ర అని అనుకుంటాం కదా, అయోధ్యకు యాత్ర చేయడం వల్ల వాళ్ళని అధికారంలోకి తెచ్చింది. అంటే ప్రజలకు అనుకూలమైన వాడు తెరమరుగయ్యాడు, ప్రజలకు వ్యతిరేకమైన వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజలది కాక ఇంకెవరు తీసుకుంటారు చెప్పండి? లేకపోతే 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఏమిటి? ఏకంగా ఇప్పుడు 3 టర్ములుగా తిరుగులేని అధికారాన్ని చెలాయించడం ఏమిటి? అదే ప్రజల ఆలోచన తీరు పరిపూర్ణంగా, సంపూర్ణంగా, పరిపక్వతగా లేనప్పుడు నిర్ణయాలు రకరకాలుగా జరుగుతాయి. అయినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడము ప్రజల అపరిపక్వత అనడానికే లేదు. చారిత్రకంగా అంతకుముందు జరిగినటువంటి ఎన్నో సంఘటనల దోహదం కూడా భారతీయ జనతా పార్టీకి దోహదపడింది. కాబట్టి ఒక స్ట్రాంగ్ జాతీయ పార్టీగా నిలబడగలిగింది.